దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969వ సంవత్సరము నుండి బహూకరిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత సమాచార మంత్రిత్వ శాఖ బహూకరిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీదుగా ఈ అవార్డును నెలకొల్పారు. దాదాసాహెబ్ ఫాల్కే 1913లో భారతదేశంలో తొలి మూకీ చలనచిత్రమైన రాజా హరిశ్చంద్రను నిర్మించాడు. అందుకే దాదాసాహెబ్ ఫాల్కేను భారత చలనచిత్ర పితామహుడిగా పేర్కొంటారు. భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారతదేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి బహూకరిస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద 10 లక్షల రూపాయల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికారాణి రోరిచ్ 1969లో ఈ పురస్కారాన్ని పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన రెండవ వ్యక్తి సిరికార్ 1970లో ఈ బహుమతిని పొందారు. మరణానంతరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి బాలీవుడ్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ కపూర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగువారు 5. బిఎన్ రెడ్డి 1974లో, ఎల్వి ప్రసాద్ 1982లో, బి నాగిరెడ్డి 1986లో, అక్కినేని నాగేశ్వరరావు 1990లో, డి రామానాయుడు 2009లో పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తండ్రి కొడుకులు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన అన్నదమ్ములు బిఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి మరియు బిఆర్ చోప్రా, యశ్ చోప్రా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన అక్కా చెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే.